వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన కేవలం 11 సీట్లకు పరిమితమైనా కూడా జగన్ గారి వాళ్ళ ప్రభుత్వంలో అప్పుడు 5 ఏళ్ళు చేసిన మంచి ఇంకా కనిపిస్తూ ఉంది అన్న. వాళ్ళు 5 సంవత్సరంలో చేసిన మంచిని ఇప్పుడు ఈ ప్రభుత్వం 7 నెలల్లో ఏం చేస్తుంది అనే దాంతో కంపేర్ చేసుకుంటూ ఇంకా పెద్ద ఎత్తున నెట్టెట్ట చర్చ జరుగుతూ ఉందన్న. డెఫినెట్లీ ఆ మెజారిటీ క్రెడిట్ మాత్రం, అంటే నాకున్నటువంటి అవగాహన ప్రకారం మెజారిటీ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా అనార్గనైజ్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సానుభూతి పరులు, లేకుంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్లో ఏముండరు, వాళ్ళు అనార్గనైజ్డే. ఎవరికి వాళ్ళు, అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు అప్పుడు తర్వాత జగన్ గారు కూడా కొంతవరకు కంటిన్యూ చేయగలిగారని చెప్పి నమ్మిన వాళ్ళు కావచ్చు, జగన్ గారి పాలన నచ్చిన వాళ్ళు కావచ్చు, ఆయన విధానాలు నచ్చిన వాళ్ళు కావచ్చు, డైరెక్ట్ వైసీపీతో సంబంధం లేని వాళ్ళే మెజారిటీగా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అండగా ఉన్నారు అన్నది ముమ్మాటికి నిజం. ఒకవేళ ఇప్పుడు పాలక పార్టీలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళ ఆర్గనైజ్డ్ గ్రూప్ను వాళ్ళు ఏవైనా టార్గెట్ చేసుకొని ఇక్కడ ఇబ్బందులు పాలు చేస్తూ అన్నారు అనుకున్నప్పుడు ఆ ఆర్గనైజ్డ్ దాంట్లో కొందరు సైలెంట్ అయిపోయి ఉండొచ్చు, కొందరు పూర్తిగా పక్కకు తప్పుకొని ఉండొచ్చు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, రకరకాలుగా పవర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఎక్కడున్నారో కూడా తెలియదు. అయినా కూడా ఈ అనార్గనైజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ఏమంటారు వాళ్ళ ప్రయోజనాలు పొందకపోయినా ఏదో మంచి జరిగింది అని చెప్పి వాళ్ళు జగన్ గారి విధానాలకు మద్దతు ఇస్తున్న వాళ్ళు. సో అటువంటి వాళ్ళ బలం వైసీపీకి ఇంకా చాలా గట్టిగా ఉంది కాబట్టి నెట్టింటి ఆ పార్టీ ఇంకా వాళ్ళ ఏమంటారు వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళ ప్రభుత్వం జరిగిన మంచిని చూపించుకోగలుగుతున్నారు. ఇదైతే ముమ్మాటికి నిజం అనిపిస్తుంది నాకు. తాజాగా కూడా వైఎస్ జగన్ మార్క్ పేరుతో వైఎస్ జగన్ మార్క్ అని ఒక డిజిటల్ క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రన్ చేసినప్పుడు దానికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెక్షనే. చాలా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. వెలువడుతున్న వార్తల ప్రకారం 5 రోజుల్లో 3 లక్షలకు పైగా ట్వీట్లు పడడం అంటే మామూలు విషయం కాదు. 5 రోజుల్లో 3 లక్షలకు పైగా ట్వీట్లు పడడం, అందులో ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళది కీలక భూమిక కూడా నో డౌట్. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బలం కూడా వాళ్ళేమి జగన్ గారికి కళ్ళు మూసుకొని భజన చేసే బ్యాచ్ కాదు. మీరు గమనించండి, ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకు మేలు జరిగింది అని చెప్పి ఏ విధంగా మేలు జరిగిందో చాలాసార్లు వివరించుకుంటూ వచ్చిన వాళ్ళని. బట్ ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పదే పదే చెప్పినట్లు మేము మంచి చేశాం, ఆ మంచి చేశాం కాబట్టి ధైర్యంగా జనం ముందుకు వెళ్ళగలుగుతాం అని ఏవైతే మాటలు చెబుతూ ఉంటారో కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ మాటలు మరోసారి నిజమైనట్లే కనిపిస్తూ ఉంది. వాళ్ళు చేసిన మంచి ఏదైతే ఉందో 5 ఏళ్లలో వైఎస్ జగన్ మార్క్ అనే హ్యాష్ ట్యాగ్తో మళ్ళీ రీసౌండ్ అయితే గట్టిగానే ఇచ్చింది.